మహాభారతంలోకి మరోసారి లోతుగా వెళదాం. గతసారి మనం గంగ శంతనుడి కథ ముగించాం. గంగ వెళ్ళిపోయాక శంతనుడు ఆ, ఒంటరిగా అయిపోయాడు కదా. అవును. అంటే కొడుకు దేవవ్రతుడు ఉన్నాడు కాని రాజుగారి మనసులో ఏదో తెలియని వెలితి. హస్తినాపురం సింహాసనం మీదున్నా ఆయన మనసు నిలకడగా లేదు. అక్కడే కథ మరో మలుపు తీసుకుంది. యమునా నది దగ్గర వేటలో ఉండగా ఉమ్, ఒక అద్భుతమైన పరిమళం కదా. ఆ సువాసన ఎక్కడ్నుంచొస్తుందా అని వెతుక్కుంటూ వెళ్తే అక్కడ సత్యవతి కనిపించింది. ఒక జాలరి కూతురు. ఆమె అందం చూసి శంతనుడు వెంటనే మోహితుడయ్యాడు. పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అనుకున్నాడు కాని అంత సులువు కాదు కదా. ఆమె తండ్రి ఆ జాలరి రాజు ఒక షరతి పెట్టాడు. అదే అసలు సమస్య తెచ్చిపెట్టింది. ఏంటా షరతు? చాలా పెద్ద షరతు. నా కూతురు సత్యవతికి పుట్టే కొడుకే నీ తర్వాత హస్తినాపురానికి రాజు అవ్వాలి అని అడిగాడు. ఓహ్, ఇది శంతనుడు ఊహించి ఉండడు. ఎందుకంటే అప్పటికే దేవవ్రతుడున్నాడుగా. అవును. దేవవ్రతుడు యువరాజు. అన్ని విధాల సమర్థుడు. సింహాసనానికి వారసుడు అతనే. ఈ షరతు వినగానే శంతనుడికి ఏం చెయ్యాలో తోచలేదు. అంటే ఒకవైపు తన ఇష్టం, సత్యవతిపై ప్రేమ, మరోవైపు రాజ్యధర్మం, కొడుకు హక్కు. ఈ సంఘర్షణలో ఆ పూర్తిగా కుంగిపోయాడు. ఏమీ మాట్లాడకుండా దిగులుగా ఉండిపోయాడు. రాజధానికి తిరిగి వచ్చినా ఆ విచారం పోలేదు. తండ్రి ఎందుకంత బాధగా ఉన్నాడో దేవవ్రతుడు గమనించాడు. విషయం తెలుసుకున్నాడు. తెలుసుకుని తానే రంగంలోకి దిగాడు. చూడండి, ఇక్కడే దేవవ్రతుడి గొప్పతనం కనిపిస్తుంది. తండ్రి సంతోషం కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడ్డాడు. నేరుగా ఆ జాలరి దగ్గరికే వెళ్ళాడు. అవునా? వెళ్ళాడు. తండ్రి తరపున మాట్లాడాడు. కాని జాలరి రాజు తన షరతు మీదే నిలబడ్డాడు. నీ కొడుకు రాజవుతాడు, మరి తర్వాత నీ కొడుకు పిల్లలు అనే సందేహం వెలుబుచ్చాడు. ఆ సందేహాన్ని నివృత్తి చేయడానికే దేవవ్రతుడు ఆ భయంకరమైన ప్రతిజ్ఞ చేశాడు. మొదటిది, నేను హస్తినాపుర సింహాసనంపై నా హక్కును వదులుకుంటున్నాను, సత్యవతి కొడుకే రాజవుతాడు అని ప్రకటించాడు. అదొక ఎత్తు. కాని జాలర్రాజుకి ఇంకా సందేహం తీరలేదు. నీకు పిల్లలు పుడితే వాళ్ళు పోటీకి వస్తారు కదా అన్నాడు. అవును. అప్పుడే దేవవృతుడు రెండో మరింత కఠినమైన ప్రతిజ్ఞ చేశాడు. నేను జీవితాంతం బ్రహ్మచర్యం పాటిస్తాను, నాకు సంతానమనేదే ఉండదు అని. అబ్బా, ఇది మామూలు విషయం గాదు. సింహాసనం వదులుకోవడం వేరు, జీవితాంతం పెళ్ళే చేసుకోను, పిల్లల్నే కనను అనడం చాలా పెద్ద త్యాగం. అందుకే అది భీష్మ ప్రతిజ్ఞ అయింది. భయంకరమైన శపథం. ఈ ప్రతిజ్ఞ విని దేవతలు కూడా ఆశ్చర్యపోయి పూలవాన కురిపించారు. ఆకాశవాణి అతన్ని భీష్ముడు అని పిలిచింది. భీష్ముడు, ఆ పేర్లోనే ఆ ప్రతిజ్ఞ తీవ్రత తెలుస్తోంది. నిజమే. తన కొడుకు చేసిన ఈ అసాధారణ త్యాగానికి శంతనుడు కరిగిపోయాడు. అంటే ఒక రకంగా ఆనందం, మరో రకంగా బాధ. మరి కొడుకు త్యాగానికి మెచ్చి శంతనుడొక వరమిచ్చాడు కదా. అవును. అదే స్వచ్ఛంద మరణం వరం. అంటే భీష్ముడు కోరుకుండప్పుడు తప్ప ఆయనకు మరణం సంభవించదు. ఎవరూ ఆయన్ని చంపలేరు. తన చావు సమయాన్ని తానే నిర్ణయించుకోవచ్చు. ఇది ఒక రకంగా గొప్ప వరమే. కానీ దీర్ఘకాలంలో చూస్తే ఇదే ఆయనకు శాపంగా మారిందా కురుక్షేత్ర యుద్ధంలో? అది సంక్లిష్టమైన విషయం. ఆ వరం అతన్ని రక్షించింది, కాని అదే సమయంలో ధర్మం వైపు పూర్తిగా నిలబడకుండా తన ప్రతిజ్ఞకు కట్టుబడి ఉండాల్సిన పరిస్థితిని కూడా కల్పించింది. అది అతన్ని బంధించింది కూడా. అంటే ఆ ఒక్క ప్రతిజ్ఞ, అది కేవలం శంతనుడి పెళ్లి సమస్యను తీర్చడమే కాదు, మొత్తం కురువంశం గతిని, మహాభారత కథను శాశ్వతంగా మార్చేసింది. ఖచ్చితంగా. భీష్ముడి చర్య ఆ క్షణానికి తండ్రి సంతోషం కోసం చేసిన గొప్ప త్యాగంలా కనిపించినా దాని పర్యవసానాలు చాలా దూరం వెళ్లాయి. వారసత్వపు సమస్యలు, రాజ్య విభజన ఆలోచనలు, చివరికి యుద్ధం, వీటన్నింటికీ ఆ ప్రతిజ్ఞ ఒక మూల కారణమైంది. వ్యక్తిగత ధర్మం, పితృభక్తి గొప్పవే, కాని ఆ ధర్మం పేరుతో తీసుకున్న నిర్ణయం మొత్తం వంశానికే ముప్పు తెస్తుందనుకున్నప్పుడు ఆ ధర్మం విలువెంత? ఇవే ఈ కథ మన ముందు ఉంచే అతిపెద్ద ప్రశ్న. ఒక వ్యక్తి చేసిన ప్రతిజ్ఞ, ఒక ఆదర్శం, ఒక సామ్రాజ్యం భవిష్యత్తును ఎలా నిర్దేశించగలదు? ఆ ఆదర్శం వెనుక ఉన్న పర్యవసానాలు ఎంత బరువైనవి కావచ్చు. నిజమే, మనం ఆదర్శాల కోసం నిలబడతాం. కాని ఆ ఆదర్శాలే మనల్ని బంధిస్తే ఆ ఆదర్శం సరైనదేనా అని ఆలోచించాల్సొస్తుంది కదా. అవును. భీష్ముడి కథ ఎప్పటికీ ఆలోచింపజేస్తూనే ఉంటుంది. త్యాగానికి, ధర్మానికి, వాటి దీర్ఘకాలిక ప్రభావాలకు ఉన్న సంబంధం గురించి. బహుశా ఏ ప్రతిజ్ఞైనా కాలానికి అతీతం కాదేమో.